అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం అంటే 11వ తారీఖు ఆగస్టు నుంచి 17వ తారీఖు ఆగస్టు వరకు 12 రాసులకి అంటే మేషం నుంచి మీనం వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుంటూ ఈసారి అనేక కొత్త విషయాలు మీకు నేను తెలియజేస్తాను. అంటే మీ రాశి ఏంటి, మీ రాశి యొక్క లక్షణాలు ఏమిటి, ఈ రాశి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలని కూడా మనం చాలా చక్కగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే గ్రహాల స్థితులు ఎట్లా ఉన్నాయంటే, కుజుడు గురువు వృషభ రాశిలో సంచరిస్తూ, సూర్యుడు కర్కాటక రాశిలో, బుధుడు శుక్రుడు వచ్చేసి సింహరాశిలో, కేతువు కన్యా రాశిలో, చంద్రుడు తులా వృశ్చికం ధనుసు రాశిలో 3 రాశుల్లో ప్రయాణం చేస్తున్నాడు ఈ వారమంతా. శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందనేది మనం ఈ వారం వరకు తెలుసుకుందాం. కానీ ఒక మాట చెప్తున్నాను, కంగారేం లేదు. మీకు మాస ఫలాలు ఉంటాయి, వార ఫలాలు ఉంటాయి, పక్ష ఫలాలు కూడా ఉంటాయి, సంవత్సర ఫలాలు ఉంటాయి. ఇదంతా కూడా ఆయా సంవత్సరంలో ఉన్న గ్రహాలని బట్టి చెప్పడం. ఇది పక్కన పెడితే అసలు మీరు పుట్టినప్పుడు ఉన్న గ్రహస్థితి ఏంటి, మీరు పుట్టిన సమయానికి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, మీ లగ్నం ఏమిటి, మీ నక్షత్రం ఏమొచ్చింది, ఏ పాదంలో ఉన్నాయి, ఏ దశలో మీరు స్టార్ట్ అయ్యారు, ఏ విధంగా మీ జాతకం మొత్తం మనం క్లియర్గా చక్రం వేసేసి 50 పేజీలు అన్నమాట. అందులో అనేక చక్రాలు ఉంటాయి. అవి మీకు నేను మెయిల్ చేస్తాను. అలాగే జాతకం మీకు అది అర్థం కాదు కదా, చదివితే అంత సాంస్క్రిట్లో ఉంటుంది. కాబట్టి 20 నిమిషాలు మీతో నేను చక్కగా ఫోన్లో రికార్డ్ చేయిస్తా. ఆ విధంగా రికార్డు కూడా మీరు భద్రపరచుకోవచ్చు అనమాట. దీనికి ప్రత్యేకంగా జాతకం చెప్పడానికి గురుదక్షిణ ఉంటుందండి. ఎందుకంటే చాలా వర్క్ చేయాలి, అందులో నాకు 2 అసిస్టెంట్లు ఉంటారు. మరి వాళ్ళ శాలరీస్, ఆఫీసు మెయింటెనెన్స్ ఉంటాయి. కాబట్టి ధర్మంగానే మేము తీసుకుంటామండి. చాలామంది మీరు నమ్ముతారో లేదో, ఒక మహారాష్ట్రలో ఒక అతను అన్నాడండి, ముంబైలో అన్నాడు, ఏమండి మీరు చెప్పిన దానికి 5,000 ఇవ్వచ్చు, అంత అద్భుతంగా చెప్పారు, మీరు అసలు అడగకుండానే ఎన్నో విషయాలు చెప్పారండి. మా సమస్య ఏదో ఉద్యోగమో పెళ్ళో పిల్లలో ఏదో ఉంటుంది, కానీ మీరు మొత్తం కవరేజ్ చేసిన విధానం చాలా బాగుందని చెప్పడం. ఇలాగే ఈ మధ్య మా అమ్మాయి శ్రావణి ఏదో ఒక పెద్ద వెబ్సైట్లో ఒక పెద్ద మనిషిని పట్టుకుని, లారెన్స్ అనుకుంటా పేరు, లారెన్స్, మీరు గమనించండి ఆయన పేరు. ఆయన అపాయింట్మెంట్ తీసుకుని రాత్రి 10ంటికి మాట్లాడిన తర్వాత నాతో అంది, ఆ నాన్న పరమ వేస్ట్ నాన్న, ఊరికే వీళ్ళు వెబ్సైట్లో వాటిలో కనిపిస్తున్నారు యూట్యూబ్లో, అంతేగాని వాళ్ళకి చెప్పడమే రాదు, మీరు చెప్పే విధానం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా క్లియర్గా ఉంటుందని. ఇలాగా మీ జాతకం నేను పక్కా చెప్తాను, మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు, అంటే మీ డేటు టైము ప్లేస్ ఉంటే బాగుంటుంది, అది మేము జాతకం చేస్తాం. లేనప్పుడు మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మీ చేతి రేఖలు ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి పంపించండి, మీ జాతకం రెడీ చేస్తా. ఇదంతా ఒకసారి అయితే సమస్యలు అనేది ఉంటాయండి. ఇది క్లోజింగ్ అంటారు దీన్ని. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి అది తెలియక చాలామంది నీకు ఇదవుతుంది అదవుతుంది అనడం కాదు. అది అవ్వకుండా ఉండాలి, ఏది అనుకుంటే అది జరగాలి అంటే ఒక క్లోజింగ్ ఉంటుంది. అంటే ఏ గ్రహానికి ఏ విధంగా శాంతి చేయాలో సింపుల్గా చెప్తా. అందుకే నా ఛానల్ పేరే thesimple.astrologer.com. దయచేసి మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు, మీ ఫ్రెండ్స్కి, నా బంధువులకి తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మేషరాశి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా 11వ తారీఖు ఆగస్టు నుంచి 17 ఆగస్టు వరకు ఎలా ఉందో చూద్దాం. కుంభరాశి అంటేనే శని గ్రహం యొక్క ఆధిపత్యం ఉన్న రాశి అన్నమాట. ఈ రాశిలో మనకు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఇందులో ఉంటారన్నమాట. కుంభరాశికి శని అధిపతి, మరి మకర రాశి కూడా శని అధిపతి. కానీ ఇద్దరిలో తేడా చూసారా, ఇది డిగ్రీలో అనమాట. డిగ్రీ దగ్గరికి వచ్చేసరికి 300 నుంచి 330 వరకు కుంభరాశి డిగ్రీ అన్నమాట. సో 270 నుంచి 300 వరకు మకర రాశి డిగ్రీ, అది ఓకే. కానీ ఇక్కడికి 330 లోపల ఏమవుతుందంటే విపరీతమైన బద్ధకం వచ్చేది. శనికి బాగా బద్ధకం అన్నమాట. టర్నింగ్లో ఉంటాడు ఆయన. నిదానంగా 30 నెలలండి ఒక రాశిలో ఆయన చేసే ప్రయాణం. మరి కుంభరాశి అంటేనే శని, ఏళ్ళనాటి శని, నెత్తి మీద శని కూర్చున్నాడు. ఇంకా ఒక 3.5 సంవత్సరాలు గ్యారంటీగా ఉంది. కుంభరాశి కదా, మేము శని యొక్క పిల్లలం కదా అని అనుకోవచ్చు. కానీ తొందరపాటు నిర్ణయాలు పనికిరావు, దుస్సాహసాలు పనికిరావు, జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు, బేసికల్గా బుద్ధిమంతులు, మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు, మంచి మెమరీ పవరు, ఏకసంధాగ్రాహులు అనాలి. బద్ధకస్తులు కూడా వీళ్ళు. లేస్తే కూర్చోరు, కూర్చుంటే లేవరు.
అన్నీ లేటే వీళ్ళతోని 10ంటికి వస్తామంటే 11 12కో వస్తారు వీళ్ళు. అన్ని ఫంక్షన్లకు లేటే వీళ్ళతో. అందుకే వీళ్ళని అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. భార్యాభర్తల మధ్య ఈ కుంభరాశి వాళ్ళ గొడవ ఇదే ఉంటుంది. అది కాబట్టి ఊరికి తిట్టడం వల్ల జరగదు, అది గ్రహ ప్రాబ్లం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా అద్భుతంగా ఉంది. అనుకున్న పని అనుకున్నట్టు నెరవేరుతుంది. హ్యాపీగా సంతోషంగా ఆనందంగా విందులు వినోదాల్లో పాల్గొంటూ ఈ వారం అంతా గడుపుతారు. ధన ఆదాయం అద్భుతంగా ఉంది. కుటుంబ సంతోషం సూపర్గా ఉంది. చదువులో నెంబర్ 1 పొజిషన్ ఉంది. పిల్లల యొక్క బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు అస్సలు లభించదు. దూరంగా ఉంటారు. మీరు ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళ సహాయం జరగదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఆస్తులు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన పరిస్థితి కుంభరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. తల్లి ఆశీస్సులు బాగుంటాయి వీళ్ళు. అలాగే ఈ వారమంతా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ బ్రహ్మాండంగా సాగిపోతుంటారు. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలన్నా, ఏదైనా యూనివర్సిటీలో చేరాలన్నా కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు ఈ వారం బాగా కలిసి వస్తుందన్నమాట. పిల్లల యోగక్షేమాన్ని ఈ వారమంతా మీరు కాంక్షిస్తారని చెప్పాలి. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని అనారోగ్యాలకు అవకాశము లేకపోలేదు. అలాగే శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఎంతైనా మంచిది. అలాగే మీ యొక్క జాతకరీత్యా భర్త స్థానం కానీ చూసుకుంటే కొంచెం భార్యాభర్తల మధ్య గొడవలు, ఇబ్బందులకి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ వారంలో మీరు ఎక్కువ మాట్లాడకుండా సంతోషంగా ఆనందంగా గడపాలంటే భార్యాభర్తల మధ్య డిస్కషన్స్ క్లోజ్ చేసుకొని ప్రశాంతంగా జీవించండి అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు పనికిరావు. అలాగే పెళ్ళి కాని వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. దూరంగా ఉన్న వాళ్ళు దూరంగానే ఉండండి. పెళ్లి ప్రపోజల్స్, లవ్ ప్రపోజల్స్ ఇప్పుడు పెట్టబాకండి. కొంచెం వారం రోజులు ఆగండి. అలాగే మీ జాతకంలో ఈ రాశి వాళ్ళకి బాగా అదృష్టవంతులు. తండ్రి సహకారాలు, తల్లిదండ్రుల సహకారాలు, మామలు మేనమామల సహకారాలు, ఆస్తిపాస్తుల గొడవలని సమస్యలు పరిష్కారం అవ్వడం, అదృష్టం కలిసి రావడం, ధర్మాన్ని పాటించడం అన్నీ అద్భుతంగా ఉంటాయి. కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త వీసాలకు అప్లై చేస్తే రావటాలు, ఉద్యోగం తరపు నుంచి విదేశాలకు వెళ్ళటాలు అనేకంగా కుంభరాశి వాళ్ళకు అద్భుతంగా ఉందని చెప్పాలన్నమాట. ముఖ్యంగా ఇంటర్వ్యూలన్నీ సక్సెస్ అవుతాయి. మీ జాతకరీత్యా వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో చాలా మంచి లాభాలతో ముందుకెళ్తారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి పట్టిందల్లా బంగారమే. మిగతా ఏదైనా సరే ట్రైనింగ్ సెంటర్, కోచింగ్ సెంటర్ అన్నీ కూడా అద్భుతంగా జరిగిపోతుంది ఇప్పుడు ఈ వారం అంతా కూడా. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఖర్చులు అధికంగా ఉంటాయి. మరి కుంభరాశి నేను అన్నాను శని అధిపతి అని. మరి ఏం చేద్దామయ్యా అంటే ప్రతిరోజు కూడా 19 సార్లు నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనీశ్వరం అనే మంత్రాన్ని చదవడం. అలాగే ప్రతిరోజు కూడా సుందరాకాండ, ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా శని ఆధిపత్యం ఈ ఏలినాటి శని కాబట్టి సుందరాకాండ చదవడం చాలా మంచిది. హనుమాన్ చాలీసా చదవడం మంచిది. ముఖ్యంగా ఇంట్లో ఎప్పుడు కూడా ఎంఎస్ రామారావు గారిది సుందరకాండ చక్కగా పెట్టేసుకోవడం. ఆ యొక్క ఇంట్లో ఆ వైబ్రేషన్ ఉంటే అన్ని రకాల శని పీడలని తొలగిపోతాయి అన్నమాట. అదొకటి అద్భుతం మీకు. ముఖ్యంగా శని మంత్రం చదువుకోండి, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి, అన్ని శుభాలు జరుగుతాయి. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకున్నాం. మరి మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన ఇచ్చిన 3 నెంబర్లలో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డీటెయిల్స్ పంపించండి. మీతో నేను వెంటనే ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. సింపుల్గా మీకు పరిహారాలు చెప్తాను. కాబట్టి నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. నమస్కారం.
అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్ శ్రీమతి రామానుజాయ నమః. ఈ వారం అంటే 11వ తారీఖు ఆగస్టు నుంచి 17వ తారీఖు ఆగస్టు వరకు 12 రాసులకి అంటే మేషం నుంచి మీనం వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుంటూ ఈసారి అనేక కొత్త విషయాలు మీకు నేను తెలియజేస్తాను. అంటే మీ రాశి ఏంటి, మీ రాశి యొక్క లక్షణాలు ఏమిటి, ఈ రాశి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చాలా చక్కగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే గ్రహాల స్థితులు ఎట్లా ఉన్నాయంటే, కుజుడు గురువు వృషభ రాశిలో సంచరిస్తూ, సూర్యుడు కర్కాటక రాశిలో, బుధుడు శుక్రుడు వచ్చేసి సింహరాశిలో, కేతువు కన్యా రాశిలో, చంద్రుడు తుల వృశ్చికం ధనుసు రాశిలో 3 రాశుల్లో ప్రయాణం చేస్తున్నాడు ఈ వారమంతా. శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందనేది మనం ఈ వారం వరకు తెలుసుకుందాం. కానీ ఒక మాట చెప్తున్నాను, కంగారేం లేదు. మీకు మాస ఫలాలు ఉంటాయి, వార ఫలాలు ఉంటాయి, పక్ష ఫలాలు కూడా ఉంటాయి, సంవత్సర ఫలాలు ఉంటాయి. ఇదంతా కూడా ఆయా సంవత్సరంలో ఉన్న గ్రహాలని బట్టి చెప్పడం. ఇది పక్కన పెడితే అసలు మీరు పుట్టినప్పుడు ఉన్న గ్రహస్థితి ఏంటి, మీరు పుట్టిన సమయానికి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, మీ లగ్నం ఏమిటి, మీ నక్షత్రం ఏమొచ్చింది, ఏ పాదంలో ఉన్నాయి, ఏ దశలో మీరు స్టార్ట్ అయ్యారు, ఏ విధంగా మీ జాతకం మొత్తం మనం క్లియర్గా చక్రం వేసేసి 50 పేజీలు అన్నమాట. అందులో అనేక చక్రాలు ఉంటాయి. అవి మీకు నేను మెయిల్ చేస్తాను. అలాగే జాతకం మీకు అది అర్థం కాదు కదా, చదివితే అంత సాంస్క్రిట్లో ఉంటుంది. కాబట్టి 20 నిమిషాలు మీతో నేను చక్కగా ఫోన్లో రికార్డ్ చేయిస్తా. ఆ విధంగా రికార్డు కూడా మీరు భద్రపరచుకోవచ్చు అనమాట. దీనికి ప్రత్యేకంగా జాతకం చెప్పడానికి గురుదక్షిణ ఉంటుందండి. ఎందుకంటే చాలా వర్క్ చేయాలి, అందులో నాకు 2 అసిస్టెంట్లు ఉంటారు. మరి వాళ్ళ శాలరీస్, ఆఫీసు మెయింటెనెన్స్ ఉంటాయి. కాబట్టి ధర్మంగానే మేము తీసుకుంటామండి. చాలామంది మీరు నమ్ముతారో లేదో, ఒక మహారాష్ట్రలో ఒక అతను అన్నాడండి, బొంబాయిలో అన్నాడు, ఏమండి మీరు చెప్పిన దానికి 5,000 ఇవ్వచ్చు. అంత అద్భుతంగా చెప్పారు, మీరు అసలు అడగకుండానే ఎన్నో విషయాలు చెప్పారండి. మా సమస్య ఏదో ఉద్యోగమో పెళ్ళో పిల్లలో ఏదో ఉంటుంది, కానీ మీరు మొత్తం కవరేజ్ చేసిన విధానం చాలా బాగుందని చెప్పడం. ఇలాగే ఈ మధ్య మా అమ్మాయి శ్రావణి ఏదో ఒక పెద్ద వెబ్సైట్లో ఒక పెద్ద మనిషిని పట్టుకుని, లారెన్స్ అనుకుంటా పేరు, లారెన్స్, మీరు గమనించండి ఆయన పేరు. ఆయన అపాయింట్మెంట్ తీసుకుని రాత్రి 10ంటికి మాట్లాడిన తర్వాత నాతో అంది, ఆ నాన్న పరమ వేస్ట్ నాన్న, ఊరికే వీళ్ళు వెబ్సైట్లో వాటిలో కనిపిస్తున్నారు యూట్యూబ్లో, అంతేగాని వాళ్ళకి చెప్పడమే రాదు, మీరు చెప్పే విధానం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా క్లియర్గా ఉంటుందని. ఇలాగా మీ జాతకం నేను పక్కా చెప్తాను, మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు, అంటే మీ డేటు టైము ప్లేస్ ఉంటే బాగుంటుంది, అది మేము జాతకం చేస్తాం. లేనప్పుడు మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మీ చేతి రేఖలు ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి పంపించండి, మీ జాతకం రెడీ చేస్తా. ఇదంతా ఒకసారి అయితే సమస్యలు అనేది ఉంటాయండి. ఇది క్లోజింగ్ అంటారు దీన్ని. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి అది తెలియక చాలామంది నీకు ఇదవుతుంది అదవుతుంది అనడం కాదు. అది అవ్వకుండా ఉండాలి, ఏది అనుకుంటే అది జరగాలి అంటే ఒక క్లోజింగ్ ఉంటుంది. అంటే ఏ గ్రహానికి ఏ విధంగా శాంతి చేయాలో సింపుల్గా చెప్తా. అందుకే నా ఛానల్ పేరే thesimple.astrologer.com. దయచేసి మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు, మీ ఫ్రెండ్స్కి నా బంధువులకి తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ మీని సెలవుకుంటున్నాను. ఇప్పుడు మేషరాశి. మీనరాశి వాళ్ళందరికీ కూడా 11వ తారీఖు ఆగస్టు నుంచి 17 ఆగస్టు వరకు ఎలా ఉందో చూద్దాం. మీనరాశి అంటే మనకు గుర్తొచ్చేది గురువు. అంటే గురువు అంటే బృహస్పతి, జూపిటర్ అన్నమాట. మరి గురుగ్రహం ఈ రాశికి ఆధిపత్యం వహించినప్పుడు ఈ రాశి వాళ్ళల్లో ఉత్తరాభద్ర, పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర మొత్తం 4 పాదాలు, రేవతి నక్షత్రం మొత్తం 4 పాదాలు ఇందులో ఉంటాయన్నమాట. ఉత్తరాభద్ర అంటే శనికి సంబంధించింది, రేవతి అంటే బుధగ్రహానికి సంబంధించింది. మరి ఈ రాశి వాళ్ళు ఎంత సైలెంట్ నేచర్, ఎంత అద్భుతంగా ఉంటారంటే వీళ్ళు ఎవరి జోలికి పోరు, ఎవరి విషయంలో తలదూర్చరు, చాలా తెలివిగా మాట్లాడతారు, తెలివిగా చాకచక్యంగా తప్పించుకుంటారన్నమాట. వీళ్ళకి ఒక పేరు ఉంటుంది, గోడ మీద పిల్లి వాటం అని అంటుంటారన్నమాట. వీళ్ళు చాలా మంచి వ్యక్తులు, ఎవరి జోలికి పోరు, సైలెంట్ నేచర్, ఏకాంతాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. మరి వీళ్ళకి బృహస్పతి ఆధిపత్యం వస్తున్నాడు. మరి బృహస్పతి అంటే మొత్తం 3,000,000 దేవతలకు గురువు కాబట్టి వీళ్ళు మంచి టీచర్లుగా, మంచి ఉపాధ్యాయులుగా, లెక్చరర్లుగా, టీచింగ్ ప్రొఫెషనల్లో చాలా పైకి వచ్చేవాళ్ళుగా ఈ మీనరాశి వాళ్ళని మనం బాగా గమనించవచ్చు అన్నమాట 100%. అలాగే వీళ్ళు చాలా వరకు టీచింగ్ ఫీల్డ్లోనే ఉంటారని కూడా నేను చాలా జాతకాలు చూశాను. ఇక ధన ఆదాయానికి వచ్చేసరికి ఈ వారమంతా కూడా ధన ఆదాయం కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. దానివల్ల మైండ్ డిస్టర్బ్ అవ్వడం, అంటే అశాంతి, అంటే ఈ వారమంతా కూడా చికాకు ఎక్కువగా ఉంటుంది. టైంకి డబ్బు రావట్లేదు, ఇంట్లో ప్రశాంతత లేదు, పిల్లలు చెప్పిన మాట వినటం లేదు, ఇంట్లో ఏదో చికాకులు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే
గ్రహస్థితులు బాగాలేవన్నమాట. మరి గ్రహస్థితులు బాగాలేవు కాబట్టి మనం చక్కగా ఆ గ్రహాలకి మంత్రాలు చెప్తాను, అవి చదువుకొని రోజు చేయండి. కాస్తలో కాస్త ఊరట మీకు లభిస్తుందన్నమాట. ముఖ్యంగా బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు అద్భుతంగా లభిస్తాయని కూడా చెప్పాలి. ఈ బంధువుల సహాయ సహకారాలు అనేది మనకు మెయిన్ ఈ వారం అంతా. దేవుడు ఒకటి తగ్గించినా ఇంకోటి ఎక్కడో ఇస్తాడు. కాబట్టి మీకు చికాకు ఉంటుంది, డబ్బుకి ఇబ్బందులు వస్తాయి, ఇవన్నీ చెప్పిన తర్వాత బంధువుల స్నేహితులు వచ్చేసరికి వాళ్ళు మీకు చాలా రిలేషన్షిప్ ఎంతటి చిన్న తక్కువ ఫ్రెండ్ అయినా సరే మీకు మేలు చేయడానికి వస్తాడు. ఈసారి మంచి మేలు చేస్తాడు, మంచిగా ఉంటాడు, మీతో బాగా మాట్లాడతారు వాళ్ళు. అలాగే మీ జాతక రీత్యా మీకు మానసిక ధైర్యం బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఆస్తులు ఇవన్నీ కూడా కొనడానికి ఏమాత్రం కూడా అనుకూలత ఇప్పుడు లేదన్నమాట. కాబట్టి ఆ విషయంలో జాతకాలు చూపించుకొని ఆ పని చేయండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటారా అంటే కొన్నిసార్లు మంచి నిర్ణయాలే తీసుకుంటారు, కొన్నిసార్లు తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఈ వారం కనిపిస్తూ ఉంది. మరి పిల్లలు విదేశాలకు వెళ్తారంటారు, విదేశంలో చదువుకోవాలి, దూర ప్రయాణాలు చేయాలి, ఎన్నో ఉంటాయి వాళ్ళ ఇష్యూస్. వాటిలో కూడా మీరు జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు తీసుకుంటే సక్సెస్ అవుతుందన్నమాట. ఇకపోతే ఆరోగ్య సమస్యలు ఉంటాయండి. ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందులు ఉంటాయి, శత్రువుల మీద కాస్త ఎక్కువ వాళ్ళ పై చేయి ఉంటుంది. మరి ఇవన్నీ తట్టుకొని ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అదేదో గొడవలాగా ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆల్రెడీ మనకు కొంచెం నెగిటివ్ టైం, అందులో భర్తకి భర్త భార్యకి లేనిపోని గొడవలు అన్నమాట. ఏదో నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు, నీ వల్లే మొత్తం లాస్ అయింది, నీ వల్లే మొత్తం ఇదైందని అది తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి పెట్టెలు సర్దుకునేదాకా వెళ్ళిపోతుంది. పొరపాటున అలాంటి పనులు చేయవాకండి. ఎందుకంటే సైలెంట్ నేచర్ కాబట్టి మీరు ఎలాగూ కాస్త ఓపిక పట్టడం, ఆపోజిట్ పర్సన్ చెప్పేది వినండి, శాంతంగా ఉండండి. మన టైం బాగాలేదు, మన టైం వస్తుంది అప్పుడు మాట్లాడదామని హాయిగా ఉండండి, అన్నీ సెట్ అవుతాయి. ఇకపోతే పార్ట్నర్షిప్ అంటారా, దెబ్బ పడుతుంది. ప్రేమికులు అంటారా, ఇప్పుడే ప్రపోజల్ చేసుకోవద్దు. ఇకపోతే పెళ్ళికి మంచి ముహూర్తాలు, మంచి టైము ఇప్పుడు లేదు. కాబట్టి మీనరాశి వాళ్ళు గమ్మున ఉండడం మంచిది. అదృష్టం అంటారా, ఈ వారమంతా కూడా అనేక ఇబ్బందులే. అదృష్టం అంటే పెద్దల సహకారాలు, అంటే తల్లిదండ్రుల సహకారాలు, మేనమామల సహకారాలు బాగా తక్కువ అన్నమాట. కాబట్టి అదృష్టం లేకపోతే మనం ఏం చేస్తామంటే కామ్గా ఉండడం మంచిది. పోనీ ఉద్యోగంలో మంచి పీకేస్తామా, పెద్ద పేరు వచ్చేస్తుందా, బాస్ ఏమైనా కిరీటం పెట్టేస్తారంటే అది లేదు. అన్నిటికీ మొట్టికాయలు సిద్ధంగా ఉంటాయి. ఈ మీనరాశి వాళ్ళకి ఎందుకండి అస్సలు నాకు అర్థం కాదు. ఇటు ఏలినాటి శని ప్రభావం, ఈ వాళ్ళ రాశ్యాధిపతి బాగాలేకపోవటం, ధనాధిపతి బాగాలేకపోవటం, అలాగే 4వ స్థానం బాగాలేకపోవటం, అలాగే సప్తమాధిపతి బాగాలేకపోవటం, అలాగే భాగ్యస్థానానికి అధిపతి ఆయన బాగాలేకపోవటం, ఉద్యోగానికి అధిపతి అది బాగాలేకపోవటం, వ్యాపారానికి అధిపతి కూడా బాగాలేకపోవటం. నిజంగా ఈ రాశి వాళ్ళకి మాత్రం చెప్తున్నా, మీనరాశి వాళ్ళు ప్రతిరోజు మీకు నచ్చిన గుడికి వెళ్ళడం, ప్రతిరోజు పారాయణాలు చేసుకోవటం, విష్ణు సహస్రనామం, భగవద్గీత, దత్తాత్రేయ స్వామి, మీకు నచ్చిన గురువు యొక్క గుడికి వెళ్ళటం, దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని 16 సార్లు రోజు చదువుకోవటం, కనకపుష్యరాగం ఖచ్చితంగా చూపుడు వెలికి పెట్టుకోవటం ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు అర్జెంట్ అన్నమాట. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఏ విధంగా మనం చూసినా కూడా అనేకంగా 80% నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు జ్యోతిష్యుని కలవండి, మీకు మేలు జరుగుతుంది. ఇది కొంచెం లాంగ్ టైంలో ఉండే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మీకు నేను చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి మీరందరూ నేను చెప్పించేయండి, సంతోషంగా ఆనందంగా ఉంటారు. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకున్నాం. మరి మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన ఇచ్చిన 3 నెంబర్లలో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, మీ డీటెయిల్స్ పంపించండి. మీతో నేను వెంటనే ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను, సింపుల్గా మీకు పరిహారాలు చెప్తాను. కాబట్టి నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. నమస్కారం. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకున్నాం. మరి మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన ఇచ్చిన 3 నెంబర్లలో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, మీ డీటెయిల్స్ పంపించండి. మీతో నేను వెంటనే ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను, సింపుల్గా మీకు పరిహారాలు చెప్తాను. కాబట్టి నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. నమస్కారం.